హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మా వాళ్ళు అందరూ అయితే బయటికి వెళ్ళిపోయారు, ఎవరి పనులకు వాళ్ళకి. మా ఇల్లు ఇప్పుడు ఎంత రచ్చగా ఉందో చూపిస్తాను, మీకు చూసేయండి. వీళ్ళ బట్టలు ఫ్రైడే కదా, ఎప్పట్లానే నేను ఒక డ్రెస్ తీసాను, అది వద్దని చెప్పేసి వేరే డ్రెస్సులు వేసుకొని వెళ్ళారు. బొట్లు, పౌడర్స్, బట్టలు. రిషి అయితే పింక్ డ్రెస్ కావాలని అడిగింది. ఇది తీస్తే మళ్ళీ ఇది వద్దు, నాకు వేరే పింక్ కావాలని చెప్పేసి అది వేసుకొని వెళ్ళింది. మా ఇల్లు చూడండి ఎంత గజిబిజిగా ఉందో, అంట్లు అవన్నీ కిందేసేసి. ఈరోజు అయితే నేను పులిహోర చేద్దామనేసి అన్నం వండేసాను. అదనమాట ఆ గిన్నె పులిహోర చేసింది అది. నేనైతే అమ్మాయి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక అంట్లన్నీ కడిగేస్తానమాట. ఆ రోజైతే నైట్ వీలైనంత వరకు నైటే అంట్లన్నీ కడిగేస్తాను, ఇంకా మార్నింగ్కి లేకుండా. ఆ అంట్లు స్టాండ్లో అన్నీ నైట్ కడిగేసిన అంట్లు అనమాట. దానిలో వచ్చేసి అమ్మాయి వాళ్ళ లంచ్వి కూడా ఉంటాయి. అందుకని చెప్పేసి గీతును తీసుకోమంటే కొన్నేమో తీసి కింద పెట్టేసింది. ఇంకా నేను మిగతావి తీస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అంట్లు వస్తాయి కదా, వీళ్ళు స్కూల్కి వెళ్ళాక మేము టిఫిన్ చేసినవి అవన్నీ కడిగేయాలి ఇంకా. అదిగాక నైటు కూరగాయలు తీసుకొని వస్తే అవి ఇంకా సర్దలేదనమాట. 9:30 అలాగయింది. ఆ పక్కన ఉన్నాయి కదా ఆలు, బీట్రూట్ అవి మిగతావి పక్కన పెట్టాను. ఇవి ఇంకా కింద ఉన్నాయి. ఇంక ఇప్పుడు అన్నీ తీసి సర్దేసేయాలి. ప్లేట్లు అవన్నీ అంట్లేది. ఈ అంట్లు కడిగిన తర్వాత ఇవి సర్దడం నాకు చాలా టైం పట్టిద్ది. అసలు ఒక దాంట్లో ఒకటి పడి ఉంటాయి తీయడమేది. అమ్మాయి వాళ్ళకి బాక్సులు సర్దేటప్పుడు కూడా నేను అన్నము, కర్రీ, పెరుగు అన్నీ తీసుకొచ్చి ఈ ప్లేస్లోనే పెట్టేస్తాను. ఇంకా అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా అక్కడే ఇద్దరికి పెట్టేస్తాను. ఇంకా అందుకే పులిహోరతో కూడా అక్కడే ఉందన్నమాట. ఇంక మేము అక్కడే పెట్టుకొని తింటాము, తినాల్సిన అప్పుడు ఆకలైనప్పుడు. ఇంకా అవి అక్కడి నుంచి తీయనమాట నేను, అక్కడే ఉంటాయి. తిన్నాక మళ్ళీ తీస్తాను. ఇదిగోండి వైట్ది సాల్ట్ది అది ఉన్నాయి కదా, అందుకే అక్కడ పెట్టేశాను. మాకైతే వర్షం పడిన రోజు దోమలైతే బాగా వస్తున్నాయి. అందుకని చెప్పేసి నైటు అంట్లు కడగటం లేదు ఒక్కరోజు. వర్షం పడని రోజైతే కడిగేస్తున్నాను. కూరగాయలు ఉన్నాయి అని చెప్పాను కదా, ఆ కూరగాయల్లో చిక్కుడుకాయలు ఉన్నాయన్నమాట. ఆ చిక్కుడుకాయలని నేను ఫస్ట్ ఒలిచి పెట్టుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయల్లో విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు అయితే బాగుంటాయి తినడానికి. చిన్నప్పుడైతే మేము గుగ్గిళ్ళు అని చెప్పేసి ఏరుకొని తినేవాళ్ళం. కర్రీ చేసిన తర్వాత ఏరుకొని మరీ తినేవాళ్ళం, బాగా గుర్తు. మేము తీసే ఈ వీడియోస్ అయితే న్యాచురల్‌గానే ఉంటాయన్నమాట. ఎలాంటి ఫిల్టర్స్ అలాంటివి మేము యాడ్ చేయటం లేదు. తీసింది తీసినట్లు కొంచెం ఎడిటింగ్ చేసి పెడుతున్నాం అంతేను. ఫిల్టర్స్, కలరింగ్ అలాంటివి ఏమి ఎఫెక్ట్స్ యాడ్ చేయకుండా. వంకాయలు ఇవి ఉన్నాయి కదా, కూరగాయలన్నీ సర్దుకుంటున్నాను. చిక్కుడుకాయలు అయితే వాళ్ళ కంప్లీట్ అయిపోయింది. ఈ చిక్కుడుకాయలను అయితే కొంతమంది కట్ చేస్తారనమాట, చేత్తో కాకుండా చాకుతోటి. మాకేమో ఇలానే అలవాటు ఫస్ట్ నుంచి కూడా. మా అమ్మ వాళ్ళు కూడా అలానే ఒలుస్తూ ఉంటారు. సైడ్న కొంచెం పీచులాగా వచ్చిద్దనమాట, ఆ పీచును తీసేసి ఒలుస్తూ ఉంటారు. ఇంకా నాకు అలానే అలవాటు అయిపోయింది. నేనైతే ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఒంగోలు వెళ్ళొచ్చాను ఇంట్లోకి అవసరమైన సరుకులు తీసుకురావడానికి. ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో హనుమాన్ చాలీసా ఉందన్నమాట. ఇంకా నైట్ అయితే అన్నం తిన్నాక వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టడానికి కొంచెం డెకరేషన్ చేయడానికి మామూలుగా అలవాటు వెళ్ళడం, ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళాను. వీళ్ళైతే ఇంకా వాకిలికేది పూలు పెడుతున్నారు. మా గీత అయితే వీడియో షూట్ చేస్తుందనమాట. గీతునే వీడియోగ్రాఫర్ అయిపోయింది. ఇవి ఇంకా లౌడ్ స్పీకర్లు అవి ఉంటాయి కదా, అవి తెచ్చి పెట్టారనమాట. ఇంకా వీళ్ళేమో చూస్తున్నారు కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. ఇక్కడ చిన్నది విగ్రహం ఉంటే ఇంకా అక్కడ పూలు పెడుతున్నాం అనమాట. వినాయకుడిది అది చూడండి, చాలా క్యూట్గా ఉంది. ఆ పూలు పెట్టేసాము. ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టాలన్నమాట. ఈ కలర్ది బాగుందని చెప్పేసి అది పెట్టేసి కొంచెం డెకరేషన్ కూడా చేసాం. తర్వాత ఎలాగుంటుందా ఏంటి అని చెప్పేసి చూస్తుంది. అంటే అక్కడ పెట్టేసి ఇంకా దీపాలు అవన్నీ పెట్టాలి కదా, ప్లేస్ సరిపోయిద్దా లేదా అని చెప్పేసి ఆ పీట మీద చూస్తుంది. ఇంకా గీతునేమో మేము అక్కడ పని చేసుకుంటుంటే ఇంకా ఇవన్నీ షూట్ చేసింది. క్యూట్గా ఉన్నాయంట గీతుకి.
గీతుని, రిషిని నేను ఇంటి దగ్గర ఉంచేసి వెళ్ళాను. ఇంక నేను వెళ్ళానని చెప్పేసి నా ఎనక ఇంక ఇద్దరు వచ్చారు. ఇదిగోండి ఇలాగ పెట్టాలని చెప్పేసి చూస్తున్నాము. ఇది మీకు తెలుసా? ఎవరికన్నా ఐడియా ఉందా? ఆ రెడ్, బ్లాక్‌ది అది గురువింద గింజ అంట. అప్పుడు మాకైతే ఒక సామెత చెప్పేవాళ్ళు గురువింద గింజ గురించి. ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటున్నారనుకోండి, వాళ్ళకి వాళ్ళ గురించి అంటే వాళ్ళని ఎంతమంది ఎన్నంటుంది తెలియదంట. వాళ్ళు మనల్నొచ్చి అంటారు. అలాగే గురువింద గింజ గూడా అది ఎర్రగా ఉన్నానని ఫీల్ అయ్యిద్దంట. దానికి ఆపోజిట్ సైడ్ బ్లాక్ ఉండిద్దనమాట. దానిది దానికి తెలీదు. అలానే ఎవరియి వాళ్ళకి తెలియవు తప్పులు. ఇంకొకరిని అంటారు అని జెప్పేసి సామెత ఉంది అప్పుడు. అది బాగా చెప్పేవాళ్ళనమాట. ఇంకా మేము ఫ్లవర్స్ గూడా పెట్టేసామక్కడ. ఫ్లవర్స్ పెట్టిన తర్వాత ఇంకా సెట్ చేస్తుందనమాట. ఆ పీటలో అది ఏసేసి మామూలుగా చూస్తుంది. ఫోటో పెడితే ప్లేస్ అది ఎలాగుంటుంది, ఏంటి అని జెప్పేసి. అది మ్యాచ్ అయిందా, కాలేదా అని చెప్పేసి చూస్తుంది. పూలైతే ఇక్కడ రోజెస్, చామంతి పెట్టాము. కర్టెన్ లాగుంది కదా! దాని మీద అది శాలువా అనమాట. దాని మీద పెట్టేసాము అలాగా. అంతా అయిపోయిన తర్వాత బాగుంది చూడ్డానికైతే. ఆ ఫ్లవర్స్‌నయితే మేము అంటించామనమాట. కిందకి పడిపోకుండా అంటిస్తే ఉంటాయి అని చెప్పేసి అంటించాము. మామూలుగా వేరేదేదన్నా ఉంటే పైన ఎయడానికి బాగుండేది. ఇంకా అలా లేకపోయేసరికి ఇంక ఇలాగా అంటించేసాము స్టిక్కర్స్ తోటి. బాగున్నాయి అయితే. తెల్లారేసరికి కొంచెం వాడిపోయినట్టున్నాయి గానీ, పూజ కంప్లీట్ అయ్యే టైంకి పెట్టినప్పుడైతే బానే ఉన్నాయి. పర్లేదు. అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఫైనల్‌గా చేశామనమాట. ఇంక గీతు, రిషి అయితే ఆడుకుంటా ఉన్నారక్కడ. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి 10:30 అయింది. మీకు గానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.